ఫోన్లు చేసినా చేయకపోయినా వరంగల్ జిల్లాలో నాగరాజు అని ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఉన్నాడు. లేటెస్ట్గా 1 month కింద జరిగిన ఇష్యూ. ఆయన ఒక ఆర్టీఐ సంఘంలో జిల్లా కన్వీనర్ నాగరాజు అని. ఒక గ్రామ విషయానికి సంబంధించి నాకు మరుగుదొడ్ల మీద నాకు ఏమేమి వచ్చింది ఇన్ఫర్మేషన్ అడిగితే ఈయన అతనికి ఏం ఫోన్ చేయాల, ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే గ్రామ సర్పంచ్ దీనికి ఫోన్ చేసి నా గ్రామంలో ఇన్ఫర్మేషన్ నీకేం అవసరం, నీది నా ఊరా, నువ్వేమైనా నాకేమైనా ఎగనెస్ట్గా పోటీ చేసినావా, ఏమన్నా నీకెందుకు, నీ సంగతి చూస్తే అది చూస్తాను ఏమో తిట్టాడంట. అంతవరకు తను వచ్చి హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసేయాలంటే ఒక అడ్వకేట్ను మాట్లాడాలంటే అది కమర్షియల్గా వస్తూ ఉంది. ఆయన బేర్ చేయలేకపోతూ ఉన్నాడు. అట్లాంటి ఆర్టీఐ కార్యకర్తలకు అందరికీ మా లాఫం వైపునిచ్చి అక్రమంగా కేసులు బనాయించబడ్డా, అక్రమంగా దాడులు జరిగిన వాళ్ళందరికీ వెనకాల మేము ఉన్నామని మేము చెప్తున్నాం. ఎక్సలెంట్. ఒక్క దాడులే కాదండి, మామూలు కేసులే కాదు, 506, 504 కేసులే కాకుండా ఈ మధ్యకాలంలో నేరేడుచర్ల పరిధిలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఒక నక్కా శ్రీనివాస్ అని ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ మీద ఒక అక్రమంగా ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తికి ఒక ఏపీఓ మీద ఆయన చేసినటువంటి అక్రమాల మీద అసలు ఆ మొత్తం సమాచారం తీసినందుకు గాను అతని మీద, అతను ఎస్సీ కమ్యూనిటీ, అతను వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయించిన అతని మీద అన్యాయంగా అక్రమంగా. అట్లాంటివన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము హైకోర్టులో కేసులు వేసినాం, కొన్ని క్వైట్ చేయించినాం, అక్రమ కేసులను బనాయించిన వాటిని తీసేయించినాం, అట్లాంటి అన్నింటిని కూడా మేము కావాల్సిన సహాయాలన్నీ చేయడం జరిగింది. సార్ ఒక్కొక్క విషయం సార్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు పాటించాల్సిన నిబంధనలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ మాన్యువల్ ప్రకారంగా సెక్షన్ 154 సిఆర్పిసి ప్రకారంగా ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అరెస్టు, బెయిల్, విడుదల, రిలీజ్ అనేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పారామీటర్స్. ఒక వ్యక్తిని ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా పట్టతగిన నేరాలలో అరెస్ట్ చేయకూడదు. పట్టతగిన నేరాలు, పట్టతగని నేరాలని కొన్ని ఉంటాయి. ఒక దొంగతనం, ఒక రేఫ్, ఒక మర్డరు, లేదు ఒక దొంగతనం, ఒక హత్య, ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఒక రాబరీ, ఒక దోపిడీ, ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి తప్పులు చేసినప్పుడు వీటన్నిటిని కూడా పట్టతగిన నేరాలు అంటారు. ఈ ప్రమాదాలు జరిగిన ఇట్లాంటి దొంగతనాలకు లేకపోతే నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తుల్ని పోలీసులు ఎలాంటి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ లేకుండా మామూలుగా అరెస్ట్ చేయొచ్చా, డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ జారీ చేసిన వెంటనే వాళ్ళందరినీ కూడా అట్లాంటి నేరాలలో నేరస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేయడానికి ఏమైనా సమయం ఏదైనా ఉంటుందండి? సమయం అంటే ఏం లేదండి, ఒక దొంగతనం చేస్తాడు, ఒక మర్డర్ చేస్తాడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, దెన్ అండ్ దేర్ ఎలాంటి పర్మిషన్ లేకుండా, అలాంటి వారెంట్ లేకుండా పోలీసులు అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. అంటే అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అరెస్ట్ చేసినటువంటి ఒక వ్యక్తికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఒక వ్యక్తిని ఎవరైనా ఒక నేరంలో నేరస్తుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, దొంగతనమో, మర్డరో, లేకపోతే రేపు అట్లాంటి హత్య కేసులలో నేరస్తుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేసిన వెంటనే సంబంధిత అరెస్ట్ చేయబడినటువంటి ఒక వ్యక్తి యొక్క భార్యకు, లేకపోతే బంధువులకు, లేకపోతే స్నేహితులకు సెక్షన్ 50 సిఆర్పిసి ప్రకారంగా వెంటనే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినాక అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసినాక నోటీస్ ఇస్తారా? నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ చేయగానే నోటీస్ ఇవ్వాలి. పలానా కేసులో, పలానా క్రైమ్లో మీ భర్త లేదా మీ తమ్ముడు లేదా మీ కొడుకు ఇట్లా నేరస్తుడిగా ఉన్నాడు, మేము అరెస్ట్ చేసినాం అని అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఒక్కవేళ ఎవరైనా పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసి అక్రమంగా, నిర్బంధంగా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, దాంతోపాటు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే పోలీసులు పట్టుకుపోయిన ప్రతి వ్యక్తి అరెస్ట్ కాదండి. ఇక్కడ లాజిక్ ఉంది. చాలా మంది పోలీసులు మన ఇంటికి వచ్చి ఒక వ్యక్తిని పట్టుకొని పోగానే అరెస్ట్ చేసిరు అనుకుంటారు. అతన్ని పట్టుకున్నారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. అతన్ని 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది రిమాండ్ చేస్తలేరు, కోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తలేరు. ఎఫ్ఐఆర్ కాలేదేమో, ఎఫ్ఐఆర్ అయింది,
ఎఫ్ఐఆర్ అయింది, సంబంధిత వ్యక్తిని తీసుకుపోయినరు, పోలీసులు పెట్టుకున్నారు, ఛార్జ్ షీట్ ఇంట్రాగేషన్ పేరుతోటి ఓకే లేదు డబ్బుల పేరుతోటో లేకపోతే రకరకాల ఆ అవసరాల కోసం అతన్ని వేధిస్తూ నిర్బంధిస్తూ అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేయటం అనేది జరిగింది. అవును, అలాంటి వ్యక్తిని అంటే 24 hours కోర్టుకి సబ్మిట్ చేయాలి కదండి. అవునండి, పట్టుకున్నటువంటి 24 గంటల లోపల నేరస్తుని కోర్టు వారి ముందర ప్రవేశపెట్టి అరెస్ట్ చేసి ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ముందరే స్టేషన్ బెయిల్ ఇవ్వాలా? లేదు అనంటే 7 సంవత్సరాల లోపల నేరాలు అయితే సుప్రీంకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చినారు. ఓకే, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక స్టేట్కి సంబంధించినటువంటి కేసులో ఓకే 7 సంవత్సరాల లోపల నేరాలు చేసినటువంటి శిక్ష వేయగలిగేటువంటి కేసులలో ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 41A CRPC అనేటటువంటిది ఒక కేసు ఉంది, ఒక స్టేషన్ బెయిల్. ఓకే, ఆ 41A CRPC ప్రకారంగా అయ్యా నీ మీద పలానా వ్యక్తి కేసు పెట్టిండు, నువ్వు నేరస్తుడిగా ఉన్నావు, ఈ కేసులో నీకు 41A CRPC ప్రకారంగా మీకు నోటీసులు ఇస్తా ఉన్నాం, మీరు దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని నోటీస్ ఇచ్చి అతని ద్వారా రిప్లై తీసుకొని వాడిచ్చినటువంటి రిప్లై సంతృప్తికరంగా ఉంటే అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం ఆ కేసును విచారిస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంది. ఇచ్చి వెలగొట్టవచ్చు, స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఒక్కవేళ ఎవరైనా 7 సంవత్సరాల లోపల శిక్ష వేయబడగలిగేటటువంటి కేసుల నేరస్తులుగా ఉండి రిపీటెడ్గా నేరాలు చేస్తూ అతను స్టేషన్ బెయిల్ ఇచ్చి వెలగొట్టడం వల్ల తిరిగిపోయి ఇంకో నేరానికి పాల్పడుతుడు అనేటటువంటి ఆలోచన ఉండి, లేదు గతంలో 2, 3, 4 కేసులలో నేరస్తులుగా ఉండి తిరిగి ఈ కేసులో ఉన్నాడు కాబట్టిగా ఇతను అరెస్ట్ చేయటం తథ్యం అని అనుకుంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా 24 గంటల లోపల. మీరు అనొచ్చు, అయ్యా మా బంధువుని పలానా పోలీసులు అరెస్ట్ చేసిర్రు, రిమాండ్ చేస్తలేరు, కోర్టుకు పంపుతలేరు, 5 రోజులైంది, 6 రోజులైంది, 7 రోజులైంది, అరెస్ట్ చేసి కోర్టు ముందర పెడతలేరు, మేము పోతేనేమో మాకు చెప్తలేడు, చూపిస్తలేరు, ఎట్లా అంటారు? అలాంటి వ్యక్తులకు మంచి ఆధారంగా ఉంది హైబియస్ కార్పస్ అనే పిటిషన్. ఒక హైబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టు వారి ముందల వేస్తే వెంటనే అతన్ని తీసుకొచ్చి కోర్టు వారి ముందల ప్రొడ్యూస్ చేయటం అనేది జరుగుతుంది. లేదు అతను ఉన్నటువంటి కేసులో వెంటనే అరెస్ట్ చేసి కోర్టు వారి ముందర ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఇంకొకటి సార్, మీరు ఇప్పటి వరకు మీ న్యాయవాద వృత్తిలో మీ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ ఏదైనా చెప్తారు? ఒకటి మీకు ఫుల్ సాటిస్ఫైడ్ అయిన ఒక చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ రాష్ట్రంలో పేరు మోసినటువంటి కేసు, మిస్సింగ్ కేసా? పేరు మోసినటువంటి కేసులు కొన్ని ఉన్నాయి. యాదగిరిగుట్టలో విపరీతంగా దేవుడు గుడి దగ్గర వ్యభిచారం జరుగుతా ఉంది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా మంది మైనర్ అమ్మాయిల్ని, చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని అండర్ గ్రౌండ్లో పెట్టి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి త్వరగా శరీరాలను పెంచడానికి కావాల్సిన వ్యవహారాలు చేస్తూ వాళ్ళని వ్యభిచార రూపంలోకి దించుతూ వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటి మీద కథనాలు, రకరకాల పేపర్లలో కథనాలు వచ్చినాయి. వాటన్నిటిని తీసుకొని వెంటనే వీటిని న్యాయం చేయాలని మేము గౌరవ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టులో ఒక పిల్ వేసినాం. పిల్ వేస్తే కోర్టు వారు ఆదేశాల మేరకు విపరీతంగా ఆ నేరానికి పాల్పడుతున్నటువంటి అనేక మందిని అరెస్టులు చేయటం, జైలు పంపడం, లేదు పీడీ యాక్ట్లు పెట్టడం, చాలామంది పిల్లల్ని దగ్గర 34-38 మంది చిన్న చిన్న మైనర్ అమ్మాయిలను రక్షించి హోములకు పంపడం, కొంతమంది మహిళలు వాళ్ళ బారిన ఉన్నటువంటి మహిళలను కూడా రక్షించడం, ఇదంతా ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్గా జరగటం అనేది జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఇంకొకటి సార్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిరు అని ఇంతవరకు కోర్టులో చెప్పిన వ్యక్తి నేను వినలే. అది ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? ఇక్కడ పోలీసులకు భయపడి కొంతమంది పోలీసులు తన్నినా కొట్టినా మమ్మల్ని కొట్టిరు అని చెప్పగలిగేటటువంటి పరిస్థితి రావట్లేదండి.
ఎందుకు అంటే ఇప్పుడు వచ్చి నేను న్యాయస్థానం ముందల ఒక జడ్జి గారి ముందల ఈ పోలీసులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే మళ్ళీ రిమైండ్ ఇస్తే మళ్ళీ వెనక్కి పోవాలి, అక్కడికి పోవాలి కదా. మళ్ళీ తిరిగి నన్ను బయటికి వెళ్ళిన తర్వాత పోలీసులు నా మీద ఇంకో కేసు రిజిస్టర్ చేస్తారు, అక్రమంగా కేసులు బనాయిస్తారు, లేకపోతే నమోదు చేసి నన్ను తీసుకుపోయి కొడుతురు అన్నటువంటి ఒక భయంతో చాలామంది చెప్పడం లేదు. అవును, అట్లా కొట్టినటువంటి వ్యక్తులు నిజంగా ధైర్యంగా ముందుకొచ్చి అక్రమంగా పోలీసులను నిర్బంధించిరని అతను కాక ప్రూవ్ చేసుకోగలిగితే, ప్రూఫ్ అంటే ఎలా చేయగలుగుతారు సార్? అతను కొట్టేటటువంటి దెబ్బలు, అతను అరెస్ట్ చేసినటువంటి పద్ధతులు, సీసీ కెమెరాలు ఉంటాయా? 15 రోజుల వరకే ఉంటాయి కదా, తర్వాత పోతాయి కదా. ఆ లోపల సమాచారం తీసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలి, అట్లాంటివన్నీ కూడా పెట్టి అతను అక్రమంగా నిర్బంధించిందని మనం రుజువు చేయగలిగితే లేటెస్ట్గా వచ్చినటువంటి 2018 క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 357A సిఆర్పిసి అని ఒక ప్రొవిజన్ ఉందండి. 357A సిఆర్పిసి ప్రొవిజన్ ప్రకారంగా లేటెస్ట్ లా అమెండ్మెంట్స్ ప్రకారంగా ఒక వ్యక్తిని ఎవరైనా పోలీసులు అక్రమంగా నిర్బంధించినారని ప్రూవ్ చేసుకోగలిగితే ఎవరైతే నిర్బంధించారో ఆ వ్యక్తుల మీద కేసులు నమోదు చేయటం, ఎవరైతే నిర్బంధించారో ఆ పోలీసులు పడిన వ్యక్తికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయండి. అవును, కాంపన్సేషన్ ఉంది. ఇంకొకటి సార్, మీరు ఈ భువనగిరికి సంబంధించిన కొన్ని మిస్సింగ్ కేసెస్ మీద NHRCలో కంప్లైంట్ చేసి ఉన్నారు. దీని మీద చాలా హార్డ్ వర్క్ చేసినట్టు మీడియాలో కూడా వచ్చింది. ఈ మిస్సింగ్ కేసెస్ ఎంతవరకు వచ్చింది సార్? ఇది ప్రతి సంవత్సరం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 నుంచి 12,000 మంది మహిళలైతేంది, బాలులైతేంది, బాలికలైతేంది, పురుషులైతేంది, వృద్ధులైతేంది మిస్ కావటం అనేది జరుగుతూ ఉంది. అవును, సంవత్సరానికి 12 నుంచి 13,000 మంది ఈ రాష్ట్రంలో మిస్ FIR అయిన వరకు మాత్రమే లెక్క. అయితే కొంతమంది తప్పిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన బంధువులు వచ్చి కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. కంప్లైంట్లు ఇస్తూ ఉంటే తప్పిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన వాటి మీద సంబంధిత పోలీసులు FIR మిస్సింగ్ కింద కేసులు కడతా ఉంటారు. కొన్ని సందర్భాలు మనకు కనపడతాయి. ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీలలో చూసినాం. జూబ్లీ హిల్స్లో ఒక ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కుక్క మిస్ అయితే దాని మీద FIR చేసి పోలీసులు వెంటబడి ఆ కుక్క పిల్లని పట్టుకొని యజమానికి ఒప్పచెప్పిందాక వెంటబడ్డారండి. కానీ మైనర్ అబ్బాయిలు కొంతమంది మహిళలు మిస్ అవుతే వాళ్ళని ట్రేస్ కావడానికి, వాళ్ళని ట్రేస్ చేయడానికి కావాల్సినటువంటి పెద్ద ఎత్తున యంత్రాంగం చేయటం లేదనేటువంటిది ఒక పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి. కొన్ని కేసుల్ని చేసి పట్టుకున్నటువంటి కేసులు కొన్ని ఉన్నాయి. అయితే 2014-15 సంవత్సరంలో 468 మంది మిస్ అయ్యి అసలు ఉన్నారా లేరా తెలియక క్లోజ్ చేసినటువంటి కేసులు 468 మంది ఉన్నాయి. 2013-14 సంవత్సరాలు 468 మంది. ఓకే. 2018 సంవత్సరంలో 489 మంది గర్ల్స్ 186 మంది బాయ్స్ మిస్ అయ్యారు, మైనర్ అమ్మాయిలు మిస్ అయ్యారు. తెలంగాణ స్టేట్ అండి, తెలంగాణ స్టేట్లో మిస్ అయ్యి వాళ్ళు పోలీసులు ప్రయత్నం చేసినా కూడా మాకు వీళ్ళు దొరకలేదు అని చెప్పి సుమారు ఒక 800 కేసుల్ని ఒక 2018 సంవత్సరంలోనే పోలీసులు మూసివేయటం అనేది జరిగింది. అలా తప్పిపోయినటువంటి అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చనిపోయారా తెలవక, అక్రమంగా రవాణా చేయబడ్డరా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు అని తెలవక, వ్యభిచార వ్యభిచార గృహాలలో మగుతుర్రా అని తెలవక, ఎక్కడ అన్నోన్ డెడ్ బాడీ దొరికినా, ఎక్కడ హాస్పిటల్లో అనాథ శవం ఉందన్న పోయి వాళ్ళని చూసి ఇందులో మా పిల్లలు ఉన్నారా లేరా అని ఎత్తుక్కుంటున్నటువంటి దారుణమైనటువంటి సంఘటనలు ఉన్నాయి.
2014-15, 2016-17, 2017-18 వరుసగా ఈ 3 సంవత్సరాలలో సుమారు కాదండి, కరెక్ట్ లెక్క 2134 మంది మైనర్ అబ్బాయిలు మహిళలు మిస్ అయి వాళ్ళు దొరకకపోవడం మూలంగా, ట్రేస్ అవుట్ కాకపోవడం మూలంగా పోలీసులు ఈ కేసుల్ని మూసివేయటం అనేది జరిగిందండి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని తిరిగి మూసివేయటం అనేది జరిగింది. నేను వీటి విషయం మీద మూసివేయబడినటువంటి 2134 కేసుల్ని వెలికి తీయాలి, తిరిగి రీఓపెన్ చేయాలి, తిరిగి విచారణ జరపాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిస్ అయినటువంటి కేసుల మీద ఒక వింగ్ ఏర్పాటు చేయాలి, ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మానిటరింగ్ చేయాలి అనేటటువంటి కోణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేయటం అండి. ఓకే, దాని మీద ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున కొంత చర్చ జరుగుతుంది. ఓకే, వాటిని కొన్నింటిని రీఓపెన్ చేసేటటువంటి పనులు. మీకు ఒక బాధాకరమైనటువంటి ఒక సంఘటన చెప్తా. భువనగిరి జిల్లా బొమ్మల రామారం పరిధిలో హైలైట్ అయింది కేసు. హాజీపూర్లో ఒక ఇన్సిడెంట్ అయిందండి. శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఫస్ట్ శ్రావణి అనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపి బంధపెట్టిండు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్లు ఇస్తే కేసు నమోదు చేశారు, ఎలాంటి ఆధారం లేదని క్లోజ్ చేశారు. తర్వాత కల్పన అనే ఒక అమ్మాయిని అదే వ్యక్తి కిడ్నాప్ చేసిండు, అత్యాచారం చేసిండు, హత్య చేసిండు, క్లోజ్ చేసి చంపిండు, మూసివేసారు. దాని మీద కూడా కేసులు నమోదు చేశారు, ఎలాంటి ఆధారం లేదని క్లోజ్ చేశారు. తిరిగి లాస్ట్కు ఒక శ్రావణి అనేటువంటి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపి అదే పని చేస్తే అది కూడా ప్రజలు పట్టుకొని అతన్ని అమ్మాయి శవం దొరికించుకోవడం, పట్టుకొని పలానా వ్యక్తి మీద అనుమానం ఉందంటే అప్పుడు పోలీసులు ఇంటర్గేట్ చేస్తే ఆ కేసులో 3వ కేసులో అంతకుముందు కూడా ఇద్దరిని చంపినాం అనేటటువంటి విషయం తెలవటం అనేది జరిగింది. ఓకే, అవును. ఇలా ఎంతమంది పిల్లలు చంపబడి, ఎంతమంది మైనర్ అమ్మాయిలు చంపబడి బయటికి తీయకపోవడం మూలంగా వాళ్ళ కేసులన్నీ కూడా మూసివేయటం అనేది జరిగింది. అందుకనే ఎంతమంది ఉన్నారు అనేటటువంటి కోణాల్లో తిరిగి రీఓపెన్ చేయాలి, స్పెషల్ ఆఫీసర్ని పెట్టాలి, ఒక జిల్లాకు ఒక కిడ్నాప్లు లేదు మిస్సింగ్ సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి స్పెషల్గా పర్సూ చేయటం వల్ల వాళ్ళకి న్యాయం జరుగుద్ది అనేటటువంటిది నేను ఒక న్యాయవాదిగా, సోషల్ వర్కర్గా కేసులు వేయటం అనేది జరిగిందండి. ఓకే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు మామూలుగా ఒక కేసు వచ్చింది, కేసు వేసాము కోర్టులో కానీ, మున్సిపల్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, అది కొన్ని సంవత్సరాల తరబడి సాగుతూ ఉంటుంది. పెండింగ్ కేసెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ ఇన్ని వాయిదాలు ఇన్ని సంవత్సరాల తరబడి కొనసాగకుండా ఉండాలంటే మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా ఏదన్నా? ఎందుకంటే మామూలుగా నాకున్న అంచనా ప్రకారం సార్ ఒక 5 వాయిదాల కంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా లేదట కదా, అవునా? ప్రధానంగా ఎన్ని వాయిదాలు ఇవ్వచ్చండి? మామూలు కేసుల యొక్క సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ఓకే, కోర్టుల యొక్క ఏర్పాటు, జడ్జెస్ యొక్క నియామకం అవును పెరగటం లేదు. వాస్తవం, ఎక్సలెంట్. దాంతో ఏంటంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ లేదు ఒక జడ్జి తన శక్తికి మించిన పని చేయలేడు. రోజుకు ఒక 100 కేసులు చేయగలుగుతారు, 200 కేసులు చేయగలుగుతారు. 1000 కేసులను డిస్పోజ్ చేస్తే తప్ప ఈ కేసులన్నీ కూడా తొందరగా డిస్పోజ్ కావటం లేదు. ఈ మధ్య కొద్దిగా లోక్ అదాలత్ వచ్చి కొద్దిగా బర్డెన్ తగ్గినట్టుంది. దాంతోపాటు లోక్ అదాలతులు, ప్రీ లిటిగేషన్ కేసెస్, ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ లేదు, ఇట్లాంటివన్నీ కూడా పెట్టి కేసులన్నిటిని కూడా రాజమార్గం అని చెప్తూ అన్నిటిని కూడా ఎక్కువ కేసుల్ని క్లోజ్ చేయించేటటువంటి పని జరుగుతుంది. ఎక్కువ కేసులు భూములకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయండి. ఈ భూములకు సంబంధించినటువంటి కేసులన్నీ 70% కేసులు భూములకు సంబంధించిన కేసులు ఉన్నాయి, సివిల్ కేసులు. దట్టు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన కేసులు ఎక్కువ ఉన్నాయి. ఈ కేసులన్నిటిని కూడా త్వరగా పరిష్కరించాలంటే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేయొచ్చు. ఓకే, ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసి కేసులను అలర్ట్ చేస్తే వాళ్ళే పరిష్కారం చేస్తారు. ఒకటి, ఇతర రాష్ట్రాల లాగా మన రాష్ట్రంలో కూడా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే రెవెన్యూ ట్రిబ్యునల్స్లలో సపరేట్గా జడ్జెస్ని అపాయింట్ చేసి వేయటం వల్ల ఏంటంటే రెవెన్యూ సమస్యలు కాక పరిష్కారం అయితే 70% పరిష్కారాలు సమస్యలన్నీ కూడా
కేసులన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అవును. రెవెన్యూ కేసులన్నిటిని కూడా భూముల కేసులన్నిటిని కూడా రెవెన్యూ ట్రిబ్యునల్స్ నడిపితే అవును. మిగతా కేసులన్నిటిని కూడా మిగతా కోర్టులు నడపడం వల్ల తొందరగా న్యాయం జరుగుద్ది. అవును. తొందరగా డిస్పోజల్ అవుతాయి. అవును. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి సార్? సుమారు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో 6,84,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 6,84,000. సరే సార్, ఓకే సార్. ఓకే సార్, ఒకటి నీలోఫర్ మీద ఒకటి పిల్లు వేసినట్టు ఉంది ఒకటి మీరు. అవునండి, నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో సరి అయినటువంటి సౌకర్యాలు లేవు. అవును. ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్కి ఒకరోజు పోయామండి. దాంట్లో ఏంటంటే అక్కడే పిల్లలకు సంబంధించిన పేషెంట్లకు సంబంధించిన తల్లిదండ్రులు, అటెండర్లు అక్కడే తింటున్నారు, అక్కడే మూత్రం పోస్తుర్రు, అక్కడే తాగుతుర్రు, అక్కడే పడుకుంటారు, అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు. దారుణమైనటువంటి పరిస్థితి ఉందండి. అందుకనే నీలోఫర్లో ఇట్లాంటి వాటన్నిటిని కూడా తొలగించాలి, పేషెంట్లకు సౌకర్యాలు కల్పించాలి, అన్ని హాస్పిటళ్ళల్లో వైద్యం చేయడానికి కావాల్సిన యంత్రాలని చేకూర్చాలి. దాంతోపాటు అటెండర్లకు కూడా ఉండటానికి ఎండకుండా వానకు తడవకుండా ఉండాలనేటటువంటి కోణంలో మేము ఒక పిల్ వేయటం అనేది జరిగింది. ఓకే. పిల్ వేస్తే గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు సుమారు 80 లక్షల రూపాయలు కేటాయించి ఒక్క నీలోఫర్ హాస్పిటల్లో అన్ని రకాల వాష్రూమ్స్ కానీ పడుకోవటానికి ఉండటానికి కావాల్సిన అనేక రకాల షెడ్స్ వేసి రకరకాల మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అయితే స్వైన్ ఫ్లూ ఒకటి, డెంగ్యూ ఒకటి, మలేరియా లాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 2 కేంద్రాలలో ఒక స్వైన్ ఫ్లూ వస్తే ఒక 2 కేంద్రాలలో మాత్రమే టెస్టులు జరిపి ఇతనికి స్వైన్ ఫ్లూ ఉందా లేదా అని తేల్చగలిగేటటువంటి కేంద్రాలు ఈ రాష్ట్రంలో 2 ఉన్నాయండి. ఓకే. స్వైన్ ఫ్లూ తోటి జబ్బులు వచ్చి బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అందుకనే ఈ స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి జబ్బుల మీద అట్లాంటి వస్తున్నటువంటి వాళ్ళ వాటన్నిటిని కూడా తగ్గించాలి అనే కోణంలో గౌరవ హైకోర్టులో మేము ఒక పిల్ వేయటం అనేది జరిగింది. పిల్ వేస్తే దాని మీద కూడా ప్రభుత్వం వారు కొన్ని కోర్టు వారు సలహాలు ఇచ్చారు, డైరెక్షన్స్ ఇచ్చారు. దాని మేరకు కొన్ని ప్రజలకు న్యాయం చేసేటటువంటి పద్ధతులలో, వైద్య సౌకర్యాలు కల్పించే పద్ధతులలో ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనా యంత్రాంగం, వైద్య శాఖ అన్ని చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా V3 న్యూస్ ఛానల్ కేటాయించారు. చాలా ధన్యవాదాలు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.